నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నటుడు ప్రకాష్ రాజ్ పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా అంటూ ఆగ్రహించారు. ప్రకాష్ రాజ్ గారు మేము చాలా బాధపడ్డామని తెలిపారు. మీకు ఇదంతా హాస్యం కావచ్చు, మాకు ఇదంతా చాలా బాధ అంటూ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్. వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి మతం పుంజుకున్నారా లేదా నాకు తెలియదన్నారు. జగన్ను నేను ఎత్తి చూపడం లేదు, మీ సమయంలో జరిగిన అపచారంపై స్పందించాలని కోరారు. రాజకీయాలలో క్రిమినల్స్, రాజ్యాంగం బాగుండాలి అంటూ పాటుపడుతున్నాము అన్నారు. సెక్యులరిజం అన్ని వైపుల నుంచి రావాలని, సాటి హిందువులు తోటి హిందువులను తిట్టడం ఆక్షేపణీయం అని తెలిపారు. లడ్డు సెన్సిటివిటీ ఇష్యూ అంటూ కామెడీ చేశారంటూ హీరో కార్తీపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. యాక్టర్ గా మీరు అంటే చాలా గౌరవం అని తెలిపారు, కానీ సనాతన ధర్మాన్ని గౌరవించండి అంటూ పవన్ ఫైర్ అయ్యారు. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే. తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. స్వచ్ఛమైన నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన తక్కువ ధరకు వస్తుందని ఎలా కొట్టారని గత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. లడ్డు ప్రసాదంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని, ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలా మంది ఫిర్యాదు చేశారని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు. సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా శుక్రవారం కోరారు. అలానే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఎక్స్ ట్విట్టర్ లోనూ పోస్ట్ పెట్టారు. దీనికి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ స్పందిస్తూ కౌంటర్ కామెంట్స్ చేశారు. డియర్ పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎం గా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది, దయచేసి వివరించండి. దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి. మీరు ఆందోళనను ఎందుకు వ్యాపించేస్తున్నారు? మరియు సమస్యను జాతీయంగా ఉదరగొడుతున్నారు. దేశంలో మనకు తగినంత మతపరమైన ఉద్రిక్తతలు ఉన్నాయి. మీ స్నేహితులకు ధన్యవాదాలంటూ ప్రకాష్ రాజ్ కౌంటర్ కామెంట్ చేయడం అటు సినీ ఇటు రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్ అయింది.